అందరికీ శరణార్థులు. తాండూరు కందిపప్పుకు మంచి పేరున్నది. తాండూరు కందిపప్పు అంటే మంచి కందిపప్పు అని, తాండూరు కందిపప్పు అంటే ఎక్కువ ప్రోటీన్లు ఉన్న కందిపప్పు అని, తాండూరు కందిపప్పు అంటే జప్పని ఉడికే కందిపప్పు అని, తాండూరు కందిపప్పుకు రేట్ ఎక్కువ అని ఇగో గిసుంటి అన్నీ చెప్తున్నారు. ఎందుకు తాండూరు కందిపప్పుకి ఇంతగానం రేట్ అని అంటే, ఎందుకు తాండూరు కందిపప్పుకి ఇంతగానం పేరు అంటే దీనికి ఒక పెద్ద ప్రత్యేకత ఉన్నది. మన తెలంగాణలో తాండూరు కందిపప్పే #1 కందిపప్పు. దీనికి జియో ట్యాగ్ అని భౌగోళిక గుర్తింపే చంద్రక అని చెప్పినారు మా పోరలు. ఈడ వండే కందిపప్పుకు ఎక్కువ బలం ఉన్నది అని చెప్పిండ్రు అనమాట. తాండూరు కాడికి వచ్చినా కదా, ఇంత కందిపప్పు తీసుకొని పోదామని వచ్చిన. ఇక కంది చేను చూడంగానే ఒక పారిట్ల పొలంలోకి పోయేసి వస్తామని వచ్చిన. ఈ చేనులు ఎవరెవరు ఉన్నారో ఏందో చూస్తా. అన్న బాగున్నారా? ఏం పేరే? రియాసత్ అలీ. రియాసత్ అలీ అన్న. అన్న ఎన్ని ఎకరాలు ఉన్నదన్న నీకు? నాకు 2 ఎకరాలు ఉంటుందమ్మా. 8 ఎకరాలు ఉన్నది. నెత్తికి 2 మా మనిషికి 2. ఇక్కడ నీకెంతమంది పిల్లలు? 2 పిల్లలు. వాళ్ళకి చేరు 1 ఎకరం వస్తుంది మళ్ళీ నీత అంత అయినాక. ఎన్ని రోజులు పడుతుంది ఈ కంది చేను పెరగడానికి? పంట అయ్యే వరకు 6 నెలలు. మరి కంది చేనుకు నీళ్ళు గిళ్ళు ఎట్లా? నీళ్లు మస్తున్నాయి, గుట్టలాగా నీళ్లు ఉన్నాయి పక్కనే. కానీ కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయి. మొత్తం వాళ్ళకి ఏం అడ్జషన్ చేయలేము. కానీ కాకపోతే మాకు నీళ్ళ ఉత్పత్తి లేదు. మరి బోర్ లేదా? బోర్ వేసుకుందామంటే పైసలు డబ్బులు కావాలి కదమ్మా. ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? 3 బస్తాలు వస్తాయి. 3 బస్తాలు. మాత తీసుకునేటప్పుడు తక్కువ తీసుకుంటారమ్మా. చాలా 6,000, 5,000 అన్నారా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లా. ఇక మాకు అవసరం ఉన్నందుకు అమ్ముకుంటాము. 6 బస్తాలు వస్తుంది అంటే 6,000 ఇచ్చిన 6 36. మొత్తం నీకు ఎంత ఖర్చు అవుతుంది మరి 36,000కి వచ్చినప్పుడు? 5 సార్లు మందు కొట్టాలి, 5 సార్లు రొప్పు తీయాలి, దున్నాలి ట్రాక్టర్ తోటే కానీ ఎడ్లతోటే కానీ. ఎప్పుడు కందిపప్పు వేస్తావా ఇంకేమన్నా వేస్తావా? మినిమం వేస్తుంటే కానీ వానలు తగ్గి తక్కువ అట్లా అవి 2 బస్తాలు వచ్చినాయి. ఇక లాస్ట్కి వచ్చి మేము కలుసుడు దానికి దీనికి పెట్టుబడి లాగోడు ఎక్కువ. కంది ఒకటే తీసుకుంటే చాలు అని చెప్పి ఇది చేసుకుంటాం. ఇంటికి డెంపో తీసుకొస్తారమ్మా, చిన్నది 3 పాయలది. అది తీసుకొని కాట చేసి తీసుకొని పోతారు. ఇప్పుడు మనము అక్కడ తీసుకోలేము కదా, ఇక్కడ దగ్గర అయితే అని చెప్పి ఇక్కడ తీసుకోవాలి. మార్కెట్లో ఇస్తాము. మాకు గిట్టుబడి లేదు, మేము ఇడవము, ఇంకో 2 రోజులు పెడతాము అంటే ఇంకా 2 రోజులు పెట్టుకొని అమ్ముకుంటే కూడా 50, 60, 100, 200 ఎక్కువ తక్కువ. ఎక్కువ పాను ఉండదు అంటే అంటారు కదా, మరి ఆడ మనుషులు అంతా ఏం పని చేస్తారు? ఇక గడ్డి అంతా తీసేస్తారు. వీళ్ళ కూలి ఇస్తావా? మీ ఇంట్లో మా ఇంట్లో వచ్చేదే తక్కువ దిగుబడి, అట్లనే వచ్చే ఖర్చు ఎక్కువ కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వేసుకుంటున్నారు. నీ పేరేందమ్మా? మా ఊళ్ళో బీజనమ్మ అని ఒక ముసలాం ఉంటుండే ముద్దుగా. అట్లా మా బీజనమ్మలోనే ఉన్నావు నువ్వు ఇట్లా. నా పేరు జాహెద్. ఎన్ని రోజులు చేస్తారు ఇలా కష్టం? మీరు కష్టం గడ్డి ఉండట్లే కష్టం అవుతుంది. 20 దినాలు అవుతుంది, 10 దినాలు అవుతుంది, 15 దినాలు. గడ్డి లేకపోతే 4 దినాలు అవుతుంది, 5 దినాలు అవుతుంది. మీ పంటలు పెరిగినాయి. ఇప్పుడు మీ చేనులో వచ్చిన కందిపప్పు మీరు తినరా? మరా తింటాం, మనకు ఉంచుకొని అమ్ముతాం. మేము ఆడికి ఎంత ఉంచుకుంటారమ్మా? 50 కిలో. మరి కూరగాయలకు దానికంటే ఈ పని చేసిన ఉద్దర పని చేసి అమ్ముకున్నాళ్ళు ఇది కొనుక్కున్నా అంటే కాదు కదా మేడం. ఆగం పిరం ఉండదు. 6 నెలల్లో ఒక పంట అయిపోతుంది కదా? లేదు, ఏడాదికి ఒకటే పంట. నీళ్ళు ఉంటేనే 2 పంటలు, లేకుంటే ఒకటే పంట. మరి మీ దాని పని అయిపోయినాక ఏం చేస్తారు? ఏరే మంది చెంట్లకు పోతాం, కూలి పోతాం. ఎంత పడుతుందమ్మా కూలి? గుత్త లేక తీసుకుంటే 200 ఇస్తారు, లేకుంటే 150 కూలి ఉంటుంది. కూలే పోతాం, ఆడళ్ళం మొగలం అంతా కూలే పోతాం. ఇదేం పండుతుంది? ఏమో అంత 10,000 కూడా పంట కాదు ఇది. ఊళ్ళో ఉండేది అట్లా. హైదరాబాద్ పోయిండ్రు పూర మంది. ఇక మేము కూడా చేనుల పని అయిపోతే ఇక కూలి వెళ్తాం. మంచి పేరు వచ్చింది కందిపప్పుకు, తాండూరు కందిపప్పుకు. కానీ రైతులకు ఎప్పుడు నడదే ఉన్నది. అలాన్న వాళ్ళ చేనుకాడ వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టిండ్రు. మరి వీడికించి ఒకసారి మిల్లు ఉన్నది, కందిపప్పు మిల్లు. ఆ కంది మిల్లు కాడికి పోయి పప్పు ఎట్లా నడుస్తున్నది, ఎట్లా పోతున్నది, రేట్ ఎంత ఉన్నది అన్ని కనుక్కుందాం పండుగ. కంది చేను కాడ రైతులతోటి మాట్లాడినాము. కందిపప్పు ఎట్లా నడుస్తుంది, ఏం కథ అన్ని ఎరక చేసుకుందామని శేషాద్రి పప్పు మిల్లు కాడికి వచ్చిన తాండూరు ఇది. పప్పు మిల్లులకు పోయి పప్పు ఎట్లున్నది, పప్పు దార ఎట్లా వలుకుతున్నది, పప్పుని ఎట్లా మంచిగా క్లీన్ చేస్తున్నారు, ఏం కథ అన్ని చూస్తాం పండి. అన్న నీ పేరేమిటి? నా పేరు కృష్ణ, ఆపరేటర్. కృష్ణ అన్న ఆపరేటర్ ఈడ? అవును. ఏ ఊరోళ్ళు మీరు? మాది తాండూరు. తాండూరు. అవును, తాండూరు. వెనకటి నుండి ఇదంతా తెలుసా అన్న నీకు? మేడం మేము ఇప్పుడు 26 సంవత్సరాల నుంచి సీనియారిటీ నాకు. తాండూరులోనే కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా చేసి వచ్చినాం. రైతుల నుంచి వచ్చిన కందులన్నీ ఇక్కడ వేస్తాము. ఇక్కడ వేస్తే ఇక్కడ నుంచి మిషన్కి పోయి దాంట్లో అంతా డివైడ్ అయిపోతాయి. చిన్న కందులు, పెద్ద కందులు, కట్టె పుల్లలు, రాళ్ళు డివైడ్ అయిన తర్వాత దాన్ని డ్రైయర్ చేసుకుంటాం.
ఏక్ నంబర్ ఇప్పుడు కందులు వీడికించి మీదికి పోగానే చిన్న కందులు సపరేట్ అయిపోతాయి, వేరే పెద్ద వేరే కందులు అయిపోతాయి. separate అయిపోతాయి. వేరే వేరే అయిపోతే దాన్ని తీసుకొని ఏక్ నంబర్ మాల ఒకటి తీసుకొని డ్రై చేసుకుంటాం. డ్రైయర్కి ఇచ్చినాక అప్పుడు గింజలు కడక్ అవుతాయి. రోలింగ్ మిషన్కి తీసుకుంటాం. లోపల రోలింగ్ మిషన్కి తీసుకొని ఒకసారి రోల్ చేసి దానికి ఆయిల్ అంటించి 24 గంటలు రెస్ట్ ఇస్తాం. రోల్ అంటే వాటిని అన్నిటిని ఒక తిప్పుడు తిప్పుతారు ఒక అన్నమాట. తిప్పు తిప్పుతుంది. రైట్. అదే ఎందుకంటే మనము ఇంటికాడ కందులు ఎండబోసుకొని ఇసురు రోళ్ళు వేసుకొని ఇసురుకోవాలి. సేమ్ 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 సేమ్. అది చిన్నగా ఇది పెద్దగా. 24 గంటలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రోలింగ్ మిషన్కి తీసుకుంటాం. దాన్ని రోలింగ్ మిషన్కి తీసుకుంటే దానికి ఉన్న పొట్టు అంతా ఊడిపోతుంది. నీళ్లు పెట్టి, నీళ్ళు అంటే డ్రాప్స్ అంటిస్తాం. డ్రాప్స్ అంటించి దాన్ని ఎండకేసుకుంటాం. ఎండ ఉంటే ఎండకేసుకుంటాం, ఎండ లేకుంటే డ్రైర్ చేసుకుంటాం. అప్పుడు పప్పు ఆటోమేటిక్గా పప్పు ఆగిపోతుంది. ఒక 15 సంవత్సరాల కింద సాటెక్స్ అనేది లేకుండే. రెడీ అయిన పప్పుని అట్లాగే అమ్మేస్తుంటాం మేము. అయితే ఇప్పుడు ఏమవుతున్నది, సాటెక్స్ మిషన్లు వచ్చింది. సాటెక్స్ అంటే గింజల్ని ఏరేస్తుంది. మంచి గింజలు, చెడ్డ గింజలు, రాళ్ళు. ఆ పప్పుని ఏం చేస్తాం, సరిగ్గా తీసుకొని పొయ్యి మీద వేస్తారు. ఏ చెరిగేది గిట్ట ఏం లేదు, ఏం లేదు. అవునవునవును. ఇక మీరు మొత్తం సాటెక్స్ మిషన్లు పెట్టుకొని మీరే ఏరితే చేస్తే మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఆడపిల్లలు ఎక్కడ చేస్తున్నారు మేడం? ఇప్పుడు ఎవరు చేస్తలేరు కదా. అది ఉడకబెట్టేది కూడా కష్టం అయిపోయింది ఆడపిల్లలకు. ఇప్పుడు మనకి కందులు వేసినప్పుడు ఇవి ఏక నంబర్ కందులు, 2 నంబర్ కందులు అని తెలుస్తుందా అని? ఏక్ నంబర్ కందులు, 2 నంబర్ కందులు అని తెలుస్తాయి. కానీ కందులు అయినవి అన్ని ఏక్ నంబర్ లేకుంటాయి. దాంట్లో చిన్నవి పెద్దవి అన్ని ఉంటాయి అనమాట. దాన్ని ఏక్ నంబర్ మాత్రం తీస్తాం మేము. వీటికి ఎట్లుంటది రేటు, వీటికి ఎట్లుంటది? మరి మా ఊరు మార్కెట్లో 11,000 నడుస్తుంది. ఒక 1000 రూపాయలు తక్కువ ఉంటుంది 2 నంబర్ దానికి. ఏక్ నంబర్ దానికి 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మా కందిపప్పుకు కూడా ఏక్ నంబర్ పప్పుకు 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది, 1000 రూపాయలు 2 నంబర్ తక్కువ ఉంటుంది. సాటెక్స్ అయినా ఒకసారి చూద్దామా? చూద్దాం. చూపిస్తా కందిపప్పు. సరే సరే. ఇదే సాటెక్స్ మిషన్. అక్కడ నుంచి పప్పు వస్తుంది సాటెక్స్ వాడి ఆ హౌజ్లో పడుతుంది. ఆ హౌజ్లో పడితే అది ఒక క్యాబిన్. అక్కడ నుంచి ఈ మిషనరీకి వస్తుంది. చూసిండ్రా కందిపప్పు మంచిగా పండోలు కనబడుతున్నది పచ్చగా. ఈడ కూడా ఉన్నది పైపులలో 3 పైపులలో కూడా ఉంది. ఇది 5 కెమెరాలు. ఇటు సైడ్ 5 కెమెరాలు, అటు సైడ్ 5 కెమెరాలు. ఇళ్ళనే పెట్టిండ్రు కెమెరాలు. ఇంట్లోనే పెడతాం. ఆ కెమెరానే క్యాచ్ చేసుకుంటారు. మంచిగా లేని అన్ని. మంచిగా లేని వాళ్ళు. ఇప్పుడు మనకు సాట అయింది ఏంటి, సాట దాని ఏంటి కింద మనకు తెలిసిపోతుంది. కింద మనకు తెలిసిపోతుంది. దాంట్లో మంచి పప్పు అంతా ఒక సైడ్ పోతుంది, అది మంచిగా లేనిదంటే ఒక సైడ్ వస్తుంది. ఇక్కడ 2 రకాల పప్పు ఉన్నది అన్న. ఇదేంటి 2 సంచులు సపరేట్ సపరేట్ గా పెట్టి? సపరేట్ గా అంటే ఇది పాలిష్ లేనిది. ఇది పాలిష్ లేనిది. కొందరు పాలిష్ లేకుండా అడుగుతుంటారు గిరాకులు. ఇది ఏమో పాలిష్ ఉన్నది. దీనికి ఇంత వ్యత్యాసం. అన్న రుచిలో ఏమైనా తేడా ఉంటదా అన్న? రుచిలో తేడా ఏమి లేకుంటది. పాలిష్ లేనిది ఉంటది, పాలిష్ ఉన్నది ఉంటుంది. చూడడానికి ఇది చెక్కుమని మెరుస్తుంది, చెక్కుమంటది. ఇది ఏమో పాలిష్ లేనిది కదా, ఇట్లా ఉంటుంది. అన్న దీనికి ఇది ఏమైనా రేట్ గిట్లా తేడా ఉంటుండొచ్చునా? తేడా లేకుంటది మేడం, తేడా లేకుంటది. ఒకటే రేట్ ఉంటుంది. ఇంకా అన్పాలిష్ కి 1 రూపాయి ఎక్కువ ఉంటుంది. అన్పాలిష్ 1 రూపాయి ఎక్కువ ఉంటుందా? 1 రూపాయి ఎక్కువ ఉంటుంది. తయారు చేసిన దానికి కాకుండా తయారు కాని దానికి 1 రూపాయి ఎక్కువ ఉన్నదంట. అన్న రుచిలో ఏమైనా తేడా ఉంటుండొచ్చు? రుచిలో ఏం తేడా లేకుంటుంది. ఒకటే రుచి ఉంటుంది. తాండూరు కందిపప్పు ఒకటే రుచి ఉంటుంది. పప్పు రౌండ్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది కూర. ఇది పటక అంటారు. అదే 2 నంబర్ క్వాలిటీ అయితే ఇట్లా లేకుంటుంది. అది పటక అన్నారు దాన్ని. సగం చెటాకు గింజలు ఒక 4 తినొచ్చు. అయితే ఇది ఉడికి బాగా ఇంత అవుతుంది. 4 టమాటాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. టమాటా పప్పు అది. లేకపోతే మళ్ళీ టమాటా ఎందుకు వేయాలి శీంద్రవన్ నన్ను అడిగారు. టమాటా పప్పు గట్లనే వేసుకుంటారే తల్లి. ఇగో ఇది మంచిగా పటకా పప్పు. దీనికి పాలిష్ లేదు. ఇది మంచి గట్టిగా మన ఊరోళ్ళు అసుంటుంది. ఇది జర బాయిలర్ కూడా అసుంటుంది. ఎందుకంటే దీనికి రంగు గింగు బాగా రుద్దిరు ముద్దుగా పచ్చగా చకచక మెరుస్తున్నది. కానీ ఇది గిట్ట అంతే మీకు పేసినట్టు మంచిగా ఉన్నది అన్న. మొత్తానికి అయితే పప్పు గురించి చెప్పినావు. మరి ఇదంతా అమ్మిపించేటైనా చేసేటైనా దంద చేసేటైనా ఎవరు? మా సేట్ గారు. ఏం పేరు? మా సేట్ గారి పేరు శ్రీధర్ సేట్. శ్రీధర్ సేట్. మాట్లాడిపిస్తాం. మరి ఆయన మాట్లాడిపిస్తాం. మిల్లులకు వచ్చి పప్పు అంతా చూసినాము. బయటకు వచ్చినాక ఈ మిల్లుకు సంబంధించిన సారు, ఓనర్ సారు మీ పేరు? నా పేరు శ్రీధర్ బిక్కుమాన్లండి. నేను తెలంగాణ స్టేట్ దాల్ మిల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా లాస్ట్ ఒక 1.5 years నుంచి ఉన్నాను. జియో ట్యాగ్ కాదు అది, దాన్ని జిఐ ట్యాగ్ అంటారు. జిఐ ట్యాగ్ అని చెప్పేసి అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా అని అంటారు. దానికి భౌగోళిక గుర్తింపు అన్నట్టు. దేశంలో ఉన్న ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించింది ఏదైతే ఉందో దాంట్లో డిఫరెంట్ సెక్టార్స్ అన్ని విధాలుగా ఏదైతుందో పరిశీలించిన తర్వాత ఆ ఒక ప్రత్యేకమైన వస్తువుకు మాత్రం ఏదైతుందో భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో ఇది 2023లో మనకి ఏదైతుందో దీనికి ఈ భౌగోళిక గుర్తింపు రావడం అయింది. భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు ఈ తాండూరు కందిపప్పుకి ఏదైతుందో గత 30 సంవత్సరాల నుంచి ఏదైతుందో విశిష్ట ప్రాముఖ్యత ఉంది. వేరే పప్పుల్లో ఉన్న దాంతో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఉండే ప్రోటీన్ పర్సెంటేజ్ ఏదైతుందో వెన్ కంపేర్స్ టు అదర్ దాల్స్ ఏదైతే ఉందో మన తాండూరు కందిపప్పులు 24 నుంచి 23% వరకు ఏదైతే ఉందో మనకు దీంట్లో ప్రోటీన్స్ ఉండడం వల్ల పప్పు ఏదైతుందో త్వరగా చెడిపోకపోవడము, ఎక్కువగా నిలువ ఉండడము, దీంట్లో ఉండే అరోమా వల్ల ఏదైతుందో ఎక్కువ టేస్ట్ ఉండడం వల్ల ఏదైతుందో దీనికి ఈ తాండూరు కందిపప్పుకి ఏదైతుందో అధిక ప్రాముఖ్యత ఉందన్నట్టు. దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా ఈ తాండూరు నుంచి ఏదైతుందో కందిపప్పు తర్వాత ముడి సరుకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇప్పుడు తాండూరు ఇతనం తీసుకుపోయి మా సంగారెడ్డి అవతల పెట్టుకున్నాం అనుకో, అంటే ఇక్కడ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులు, తర్వాత గ్లోబల్ కండిషన్స్, తర్వాత అట్మాస్ఫియర్, తర్వాత ఈ నేచర్ ఈ విధంగా అన్ని ఉండడం వల్ల ఏదైతుందో భూములకు మాత్రమే ఏదైతుందో సాధ్యం జరుగుతుంది అన్నట్టు. అంతే ఇది 16th ప్రోడక్ట్ ఆఫ్ మనకు తెలంగాణ అన్నట్టు. లైక్ హైదరాబాద్ బిర్యానీ, తర్వాత వచ్చేసి హైదరాబాద్ పెరల్స్ లాగా GI ట్యాగ్ అని చెప్పేసి తాండూరు కందిపప్పుకు రావడం జరిగింది. అన్ని ప్లేసెస్లో కూడా ఒక ₹3 నుంచి ₹4 ఏదైతుందో రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఏదైతుందో దీనిలో ఉన్న రుచి ఏదైతుందో అమోఘం. దాన్ని ఇంకా చెప్పడానికి అసలు ఇంకా వేరే మాటలు ఏం లేవు అన్నట్టు. తాండూరు మట్టి సారమేనంటవంతా ఖచ్చితంగా వేరే ప్రాంతంలో పండిన కందుల కంటే కూడా ఏదైతుందో 400 నుంచి ₹500 ఏదైతుందో మేము రైతుకి ఏదైతుందో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి ఖరీదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాంట్లో మాకు ఆ ప్రోడక్ట్కి, ఫినిష్డ్ ప్రోడక్ట్కి ఆ విధంగా డిమాండ్ ఉంది కాబట్టి అని చెప్పి రైతులను ఏదైతుందో మేము ఇంకా ఎక్కువగా మోటివేట్ చేయాలి, ఇంకా ఎక్కువ పండించాలన్న ఉద్దేశంతో మా వంతు మేము ఎక్కువగా సహాయ కార్యక్రమాలు, తర్వాత ఎక్కువగా కృషి కూడా చేయడం జరుగుతుంది. మీరేమో తాండూరు మట్టి మంచిది అంటుంది, మరి తాండూరులో రాయి ఉన్నది అంటారు కదా పబ్లిక్. ఆ రాయి ఉండడం వల్ల ఏదైతుందో ఈ కందిపప్పుకి ఇంత రుచి వస్తుంది అన్నట్టు. అంతే అన్నట్టు. అంటే దీంట్లో ఉన్న ఖనిజ లవణాలు, తర్వాత ఏదైతుందో బెంటోనైట్, లైమ్ స్టోన్, తర్వాత అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి తర్వాత ఆ ఖగోళిక ప్రాంతంకి ఏదైతుందో తీసుకుంటే సైన్స్ పరంగా దానికి అందుకని చెప్పేసి దీంట్లో ఉండే రుచి రావడానికి ముఖ్యమైన కారణం అన్నట్టు. ఏం చదువుకున్నావు సార్, ఇంతగానం చెప్తున్నాను ముచ్చట కందిపప్పు ముచ్చటని? BSc కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయింది. MCA కూడా చేయడం జరిగింది. నేను మా తమ్ముడు ఇద్దరు. మా బ్రదర్ ఏదైతుందో UKలో సెటిల్ అయ్యాడు కాబట్టి అని చెప్పేసి నేను వ్యాపార పరంగా ఏదైతుందో ఇందులోకి రావడం జరిగింది అన్నట్టు. కందిపప్పు ఎందుకు ఈడ రుచి ఉన్నది, ఎందుకు ఈ భూమిలో ఏమున్నది, మట్టే కాదు ఈ భూమిలో ఖనిజ లవణాలు ఉన్నాయి, ఆ లవణాలు అన్నిటి వల్లనే కందిపప్పుకి ఇంత రుచి వచ్చింది. తాండూరు కందిపప్పు జల్దీ పాసిపోదు, తాండూరు కందిపప్పు బాగా ఎదుగుతుంది, తాండూరు కందిపప్పు మస్తు రుచి ఉంటుంది, తాండూరు కందిపప్పు రేట్ ఎక్కువ ఉన్నా కానీ దాంట్లోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయా అని మస్తు ముచ్చట్లు చెప్పిండు శ్రీధర్ సారు. నీకు క్షేణార్థులు ఇక నేను వార్తలకు పోయేస్తామారా. తాండూరు కందిపప్పు గురించి అరుచుకొని పోదామని వస్తే తాండూరు కందిపప్పు నిల్వ ఉంటుంది మంచిగా, తాండూరు కందిపప్పు మస్తు రుచి ఉంటుంది, తాండూరు కందిపప్పు బాగా ఎదుగుతుంది, తాండూరు కందిపప్పులోనే ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి అని అన్న చెప్పిండు. అట్టనే తాండూరు కందిపప్పుకు ₹2 ఎక్కువ గిట్లు ఉంటుంది. మరి ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పుడు ₹2 ఎక్కువ ఉండుట పెద్ద విషయమేం కాదు. కానీ తాండూరు కందిపప్పు ఈ భూమి మంచిది, ఈ భూమే కాదు ఈ భూమి చుట్టుపక్కల ఉన్నటువంటి ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో కింద భూమిలో వాటన్నిటి వల్ల మా పప్పుకి ఇంత పెద్ద పేరు వచ్చింది, GI ట్యాగ్ వచ్చింది, అందుకే అక్క అని చెప్పిండు. ఇగో తాండూరు కందిపప్పు మంచిగా తినుండి బలంగా ఉండు. మంచిదా? మళ్ళొక ముచ్చటితోటి మళ్ళా కలుస్తా. అంతవరకు క్షేణార్థులు.